ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సక్సెస్ఫుల్గా మనం 2026 మొదటి 6 నెలలు పూర్తి చేసుకున్నాం. మరి సెకండ్ హాఫ్ జూలై నెల మరి మేషరాశి పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు గురుగారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి మాసం ఫస్ట్ 15 days జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగను ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. మేషరాశి ముందుగా చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృతికా ఫస్ట్ పాదం అంతా మనకి ఇందులో ఉంటుంది. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లో అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ రాశిలో ఉంటాయని గమనించాలి. ముందుగా చెప్పుకున్న ప్రకారం 3 గ్రహాలు మారటంతో టోటల్గా 4 గ్రహాల యొక్క ప్రభావం మనం గమనించుకొని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఈ మంత్ సాదాగా ఉంటుంది, కొంచెం మిక్స్డ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే పెద్ద ఒడిదుడుకులు అయితే ఏముండవు, సాదాగా వెళ్ళిపోయే మంత్ అని మనం చెప్పుకోవాలి. అయితే మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ ఇదంతా ఇంటర్పర్సనల్ స్కిల్స్, మైండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్ప రియల్ లైఫ్లో వీళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ సమరీ చూసుకుంటే మన మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్లో చిన్న మాటలతో టోటల్ మంత్ అంతా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనకేం చెప్తారు, మానహాని, ధనచ్ఛేదం, రాతి భయం, పుత్రలబ్ధిం అంటారు. అంటే ఈ మాసం వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం అనేది కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఉంటాయి, శత్రువుల ద్వారా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే శత్రువులు ఉంటారు, శత్రువు బాధ ఉంటుంది, కానీ ఫైనల్గా వీళ్ళు విన్ అవుతారు. దీన్ని రాతి భయం అని చెప్తూ ఉంటారు అనమాట. ఇది మనకి సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇండివిజువల్ గ్రహం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో అది మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, ప్రమోషన్స్లో వాటిలో బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇందులో మనకి ఏం చెప్తారంటే సూర్యుడు 4వ స్థానంలో ఉంటే మనకి ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో, సంస్కృతంలో చిన్న ఒక సూత్రాల రూపాల్లో చెప్తారనమాట. ఇందులో ఏం చెప్తారు, అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యమహాని భోజనం ప్రయాణకాలే విఘ్నమాప్నోతి రవి చతుర్థే సంయుతి అంటారు. చతుర్థే రవి సంయుతి అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో ఎలా తెలుస్తుంది, ప్రస్తుతం ఉన్న గోచారం చార్ట్ తీసుకొని వాళ్ళ జన్మరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ ఉంటే జూలై 15వ తారీఖు సూర్యుడు వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో ఏమవుతుందంటే అంతఃక్లేశ, మనసులో ఏదో ఒక విచారంగా ఉంటూ ఉంటారు. గృహఛిద్రం, ఇంట్లో కొంచెం చంద్రవందరగా గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. సౌఖ్యహాని అంటే కంఫర్టబుల్ అనేది ఉండదు అని మనకు చెప్తుంటారు, భోజనం టయానికి చేరు. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రయాణకాలే విఘ్నమాప్నోతి, ప్రయాణాలు చేస్తే ఆటంకాలు ఉంటాయని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ జనరల్గా కేర్ తీసుకుంటే పోతుంది. ఓకే, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇది పెద్ద ప్రాబ్లం అయితే నేనేమనుకోను, ఓవరాల్గా నార్మల్గా ఉందని చెప్పుకోవాలి. పర్టికులర్ జాబ్లో ఎవరైనా ఉంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అచీవ్మెంట్ వచ్చే అవకాశం అంతా ఉంటుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ 2వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. కుజుడు 2వ స్థానంలో ఉంటే అది అంత మంచి యోగ్యతను ఇవ్వదు. అలానే పెద్ద ప్రాబ్లమ్స్ పెట్టేదైతే ఏముండదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉండాలి, మైండ్ దేర్ ఓన్ బిజినెస్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వేరే వాళ్ళతో ఏలు పెట్టకుండా అనవసరమైన వాటిలో టైం వేస్ట్ చేసుకోకుంటే సూపర్గా ఉంటుంది. కానీ వీళ్ళు అలా ఉండరు కుజుని యొక్క ప్రభావంతో. మనకేం చెప్తారంటే 2వ స్థానంలో కుజుడు ఉంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి షాద్
ధనకే కుజ అంటారు. అంటే రెండో స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడు ఏమవుతుంది, అసత్వం, దేహంలో బలం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అసత్వం, సతతం క్లేశ, మనస్సులో ఎప్పుడు ఏదో ఒక వర్రి విచారం ఉంటుంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సదా దుర్జన సంపర్క, అంటే వీళ్ళు ఈ టైంలో బ్యాడ్ కంపెనీ, చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి చెడు సమాసాలు పడితే ఏమవుతుంది, ఫైనల్గా విచారం పడుతుంది. ఆయన అనవసరంగా డబ్బులు పోయినాయి, పొరుగు పోయింది, అది అవుతుంది ఇది అవుతుంది, ఏమవుతుందో తెలియదు, అనవసరంగా వెళ్ళామని రెండో రోజు అంతా కూర్చొని బాధపడుతూ కూర్చుంటారు. భీతి భయంగా ఉంటారంట. అందుకని చెప్పేసి డిసిప్లిన్ ఈ మంత్లో వీళ్ళకి చాలా అవసరం తెలుసుకోవచ్చు. అగైన్ ఇది పెద్ద సమస్య అయితే ఏం కాదు, కానీ నార్మల్గా ఉంటే మానసికమైన టెన్షన్. అయితే బుధుడు కూడాను 3వ స్థానంలో ఉండటంతో మతిమరుపు, ఓకే, కొంచెం మూడవ రాశిలో ఉండటం వల్ల మతిమరుపు అని చెప్తారు. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం శత్రువుల బాధలు ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఫైనల్గా 5వ స్థానంలో శుక్రుడు అంటే పుత్రలాభం అంటారు. ఇక్కడ పుత్రులు అంటే ఎవరండి, మన సొంత సంతానంతో పాటుగా మన కింద పనిచేసే ఎంప్లాయీస్, వాళ్ళు వీళ్ళు, ఓకే. సప్త సంతానం అంటారు, 7 రకాల సంతానం అంటారు. చెట్లు పొట్లు ఇవి కూడా మనకు సంతానం అంట. బావులు పెంచడం, చెరువులు తోటడం, నదులను జాగ్రత్తగా చూసుకోవటం, ఇలా వీటి ద్వారా లాభం ఉంటుంది అని మనకి సంస్కృతంలో వివరించడం జరుగుతుంది. అందుకని వీళ్ళకి ఏం చెప్తారంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో, దాసీజన భృత్య లాభ, నిత్యం మృష్టాన్న భోజనం, ధనధాన్యం అభిష్టార్థ సిద్ధి, పంచమస్తే భవేద్ భృగు అంటారు. అంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉండటంతో ఏం జరుగుతుందంట, దాసీజన భృత్య లాభం, అంటే మన కింద ఉన్న పరిచారకులు ఉన్న, ఎంప్లాయీస్ ఉన్న, రాజకీయ నాయకులు వాళ్ళ ఫాలోవర్స్ ఉన్న, బ్యూరోక్రాట్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్, లేకుంటే లీడర్షిప్ నాయకత్వ ఫలితాల్లో ఎవరైనా ఉంటే, పొజిషన్లో ఉంటే వాళ్ళ కింద ఫాలోవర్స్ ఉంటారు, వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ సిద్ధి, ధనం విషయంలోనూ ధాన్యం విషయంలోనూ వీళ్ళు ఏదైనా గనక ఒక ఎప్పటి నుంచో కొన్ని డ్రీమ్స్, లేదంటే అప్పటిదాకా ఉన్న వాళ్ళ టార్గెట్స్ అవి ఇవి కాకుండా ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి ఈ టైంలో అని చెప్తూ ఉంటారనమాట. టోటల్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట నుంచి వాళ్ళు కానీ అని గమనించుకోవాలి. గురుగారు, ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటాయి, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది నెల? సో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది, వెరీ హ్యాపీ. రెండోది వీళ్ళకి కలహము, బంధనము, భయము. కలహం అంటే ఏదో ఒక విషయం గొడవలు అవుతుంటుంది. రెండోది వీళ్ళకి ఏదో కొత్త ఆఫర్స్ రావటము, ఇంకోటి రావటంతో చాలా కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారండి, టెన్షన్లో ఉంటారు. దాన్ని ఇండెసిషన్, సరైన డెసిషన్ తీసుకోకుండా బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒకసారి జ్యోతిష్కులను కలిస్తే జాతకం చూపించుకొని జాతకం ప్రకారం చెప్పచ్చు. ఉదాహరణ కింద నేను యూఎస్లో ఉంటాను, ఓకే, ఫారిన్ సెటిల్మెంట్ ఉందా, లేదంటే ఇండియాకి రావాలనుకుంటున్నాను, లేదంటే జాబ్ రావటం లేదు, ఉన్న జాబ్ వదిలేస్తే బాగుంటాయి. ఇవన్నీ లైఫ్లో క్రిటికల్ డెసిషన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడానికి ఒకసారి జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. బుధుడి యొక్క ప్రభావంతో అశ్విని, భరణి నక్షత్రం ఇద్దరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ భయపడుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో, పర్టికులర్ శుక్రుడికి సంబంధించిన వ్యవహారాల్లో భయపడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడాను భయము, బంధనము, రోగము చూపిస్తుంటుంది. లాస్ట్లో కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము కూడా ఉంది, వీళ్ళు బాగుంది. అయితే ఇందాక చెప్పుకున్న విధంగా వీళ్ళకి మరణతుల్యము, కలహము, భయము అని చెప్తుంటుందండి. ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కలహం, గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరణతుల్యం అంటే అప్పటిదాకా వీళ్ళు ఏదైనా ఒక పనిలో కానీ ఏదైనా వాళ్ళకి ఒక బిజినెస్, వ్యాపారమో లేదంటే ఉద్యోగమో చేస్తూ ఉంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చేది ఏదైనా ఉంటే అది అంతటితో ఆగిపోతుంది అని చెప్తారు. అలా ఆగిపోతుందని భయపడే సిచ్యువేషన్స్ వస్తుంది. ఇక్కడ ఆగిపోవటాన్ని మరణం అంటారు, వేరే విధంగా అనుకోకూడదు. తెలుగు సినిమాలు చూసి మరణం మృదంగా లాగా అట్లా అనుకోకూడదు. సో ఇక్కడ అంటే నా ఉద్దేశం ఏంటంటే సంస్కృతంలో మహర్షులు ఇచ్చిన యాజ్ టీజ్గా చెప్పామనుకోండి, నా బాధ్యత తీరిపోతుంది. బికాజ్ దే రిటర్న్ ఐఎమ్ సేయింగ్, ఐ మీన్ బిట్వీన్ దెమ్. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, తెలుసుకోవాలండి. రావటం ఎంత ఇంపార్టెంటో, ఓకే, ఏదో ఒక టైంలో ఆగటం, ముందుకు వెళ్ళిపోవటం కూడా అంత ఇంపార్టెంట్. లాభం ఎంత ఇంపార్టెంటో, నష్టం కూడా సహజం. కాబట్టి తెలుసుకొని కొంచెం క్లవర్గా ఉండి లైఫ్లో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశమే, అంతే తప్ప వేరేదేమీ లేదండి. సో ఇది మనకి గ్రహాల, నక్షత్రాల యొక్క ప్రభావం. గురుగారు, మరి ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఉన్న బంధించబడినట్లు పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో విష్ణు ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. సుదర్శన హోమం చేయగలిగితే వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. సో వీటితో పాటుగా కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటము, లేదా క్షేత్ర పాలకులు లేదంటే గ్రామ దేవతను పూజించడం ఇంకా చాలా కలిసి వస్తుంది. అది కూడా లేకపోతే
మనకి నాగులు కట్ట అంటారు, మనకు ఊళ్ళల్లో కానీ అట్లా అక్కడ, లేదంటే జంట నాగులు పడగలు వేసుకొని ఉంటాయి అక్కడ. వాళ్ళకి స్వహస్తాలతో కొంచెం వాళ్ళు కనుక అభిషేకం చేయగలిగి కొంచెం చిన్న దీపారాధన చేసి కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి బాగుంటుంది. మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంట 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఈ మాసం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.